నమస్కారం అండి. విజయ మా ఊరు ఛానల్కి స్వాగతం. నేను విజయలక్ష్మిని. ఈరోజు వీడియోలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో రద్దీ, దర్శన వివరాలు, మరికొన్ని విశేషాల గురించి తెలియజేస్తాను. ముందుగా శ్రీవారి ఆలయంలో దర్శన వివరాలు చూస్తే, నిన్న శనివారం 77,807 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 38,340 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4.02 కోట్ల హుండీ ఆదాయం లభించింది. ఇక భక్తుల రద్దీ చూస్తే మొత్తం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు నిన్న శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరిగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. ఇక సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఆ తర్వాత పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవితో కలిసి విమాన ప్రదక్షిణగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇక రేపు శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 19 అంటే రేపు శ్రావణ పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ సేవ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పౌర్ణమి గరుడ సేవలో రేపు రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు సువర్ణ కాంతులీనుతున్న గరుడినిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక దిగువ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6:30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీ కృష్ణస్వామి వారిని కపిల తీర్థంలోని ఆళ్వార్ తీర్థంకు ఊరేగింపుగా తీసుకెళ్లి స్నపన తిరుమంజనం ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4:30 నుండి 6:30 గంటల వరకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామి వారు ఆర్ఎస్ మాడవీధిలోని శ్రీ వైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఇవి ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని విశేషాలు. మరికొన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.